జెండర్తో సంబంధం లేకుండా వర్కౌట్స్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ ఆఫర్ మెనీ బెనిఫిట్స్ అపార్ట్ ఫ్రమ్ గుడ్ ఫిజిక్. వర్కౌట్ మన డైలీ లైఫ్లో ఉన్న స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఎక్సర్సైజెస్ చేయడం వల్ల హ్యాపీ హార్మోన్స్ లైక్ డోపమిన్, ఎండోర్ఫిన్ అండ్ గ్రోత్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ ఇలాంటి హార్మోన్స్ని మన బాడీ రిలీజ్ చేస్తుంది. ఇది మన హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. కార్డియాక్ రిస్క్ నుంచి ఇది మనల్ని ప్రివెంట్ చేస్తుంది. మనం చూస్తుంటాం చాలామంది జిమ్ చేస్తూ ఉండగా చనిపోతారు. బట్ వాళ్ళు జిమ్ చేయడం వల్ల చనిపోవట్లేదు. ఈ ప్రాబ్లం వాళ్ళకి ముందు నుంచే ఉంది. బాగా ఒబీస్గా ఉన్నప్పుడు, స్లీపింగ్ ప్యాటర్న్ బాగాలేనప్పుడు, ఇంకా బాగా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది. బట్ దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ టు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ యూ హ్యావ్ టు లిజన్ టు యువర్ బాడీ. రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవడం, ప్రాపర్ స్లీప్ ఉండేలా చూసుకోవడం, కనీసం 7 to 8 hours ప్రాపర్ రెస్ట్ ఉండేలా చూసుకోవడం, వీలైనంతగా ప్రాసెసర్ ఫుడ్స్ని తగ్గించడం, ఆయిల్ ఫుడ్స్ని తగ్గించడం. ఇంకా వర్కౌట్ చేసినప్పుడు ముందు వార్మప్తో స్టార్ట్ చేయడం, ముందు లైట్ అండ్ మోడరేట్ వర్కౌట్స్తో స్టార్ట్ చేయడం. ఇలా చేసినప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా వర్కౌట్ మన అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ని పెంచుతుంది. ఉమెన్ వర్కౌట్ చేసినప్పుడు వాళ్ళ బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ దే విల్ రికవర్ ఫాస్టర్ దెన్ బిఫోర్. చాలామంది అనుకుంటారు నేను సన్నగా ఉన్నాను కదా, నేను ఎందుకు వర్కౌట్ చేయడం, ఇంకా సన్నగా అయిపోతాను. బట్ మీ బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలంటే యూ హ్యావ్ టు వర్కౌట్. లేకపోతే ఆస్టియోపోరోసిస్ లాంటి బోన్ డిసీజెస్, బోన్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి. యాక్చువల్గా ఎవరైతే వర్కౌట్ చేస్తున్నారో దే ఆర్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ మైండ్ సెట్. వాటి ఛాలెంజెస్ అయినా ఫేస్ చేయగలుగుతాడు. వర్కౌట్ చేసినప్పుడు ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక అవేర్నెస్తో ఉంటాడు. ఏం తినకూడదు, ఏం తినాలో ఒక కాన్షియస్నెస్తో, ఒక క్లారిటీతో ఉంటాడు. ఫైనల్గా మనం హ్యాపీగా ఉండాలంటే మనం హెల్తీగా ఉండాలి. కాబట్టి యూ హ్యావ్ టు వర్కౌట్.